ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. అమరావతి కీలక పనులకు టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. 11,470 కోట్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 3 ఏళ్లలో పనులు పూర్తి చేయనున్నారు. సీట్ క్యాపిటల్లో నిర్మించే 360 కిలోమీటర్ల ట్యాంక్ రోడ్డులో 2,498 కోట్లతో రహదారుల పనులు ప్రారంభించనున్నారు. వరద నివారణకు 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లలో రోడ్లు, మౌలిక వస్తువుల కల్పనకు 3,859 కోట్లకు అనుమతినిచ్చారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు డిజైన్లను ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. ఈ నెల 15 నాటికి డిజైన్లు, టెండర్లు పూర్తవుతాయి. డిసెంబర్ నెలాఖరుకు ఆయా భవనాల నిర్మాణాలకు కూడా టెండర్లు పిలవనున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు ప్యాకేజీ 1 నుంచి ప్యాకేజీ 22 వరకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన ప్యాకేజీలు రద్దు చేశారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద నివారణ, గ్రీనరీ పనులకు గతంలో ఇచ్చిన కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది CRDA. ఇక ప్రపంచ బ్యాంకు, ఏషియల్ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల నుంచి అమరావతిలో వరద నివారణ పనులు చేపట్టనున్నారు. 3 ప్యాకేజీలుగా పనులు పూర్తి చేస్తారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3,600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్ పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ లోపల మాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మన టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది.